నమస్కారం మిత్రులారా, స్లీప్ స్టోరీస్ తెలుగుకి స్వాగతం. నేను మీ నేరేటర్. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన చారిత్రక ప్రయాణంలో బయలుదేరబోతున్నాం. మీరు ఎప్పుడైనా అనుకున్నారా, పురాతన చైనా సామ్రాజ్యంలో ఒక సామాన్య వ్యక్తిగా బ్రతకడం ఎంత కష్టమో? 2000 సంవత్సరాల క్రితం ఆ విశాలమైన భూమిపై ప్రతిరోజూ మనుగడ కోసం పోరాటం జరిగేది. హాన్ రాజవంశం నుండి టాంగ్ రాజవంశం వరకు ఆ సామాన్య ప్రజల జీవితంలోకి మనం ఈరోజు ప్రవేశించబోతున్నాం. మీరు ఎక్కడ నుండి ఈ కథ వింటున్నారో కామెంట్స్లో చెప్పండి. హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు లేక ప్రపంచంలో ఎక్కడైనా మా కథలు మీకు శాంతినిస్తాయి, జ్ఞానం పెంచుతాయి మరియు మంచి నిద్రకు దారితీస్తాయి. కాబట్టి మీ హెడ్ఫోన్స్ పెట్టుకుని కంఫర్టబుల్ పొజిషన్లో సెటిల్ అయి మనతో ఈ చారిత్రక ప్రయాణంలో వచ్చేయండి. మనమిప్పుడు ప్రవేశిస్తున్నాం పురాతన చైనా సామ్రాజ్యంలో ఒక సామాన్య రైతు కుటుంబం యొక్క రోజువారీ జీవితంలోకి. క్రీసేషస్ 500లో హాన్ రాజవంశం కాలంలో. మీరు అనుకోండి, మీరొక చిన్న గ్రామంలో నివసిస్తున్న రైతు కుటుంబంలో పుట్టారని. మీ పేరు లీ వాంగ్ మరియు మీకు వయస్సు దాదాపు 30 సంవత్సరాలు. మీ కుటుంబంలో మీ భార్య, 2 పిల్లలు మరియు మీ వృద్ధ తండ్రి ఉన్నారు. మీరు అందరూ కలిసి ఒక చిన్న మట్టి ఇంట్లో నివసిస్తున్నారు. ఆ ఇల్లు ఎలా ఉంటుందో మీకు తెలుసా? కేవలం 2 గదులు మరియు ఒక చిన్న అవకాశం వంటగది కోసం. ఉదయం సూర్యోదయానికి ముందే లేవాలి, ఎందుకంటే పొలంలో చాలా పని ఉంది. మీరు మొదట ఏమి చేస్తారు అంటే, మీ కుటుంబానికి నీరు తేవాలి. అటకుండలతో గ్రామానికి దూరంగా ఉన్న బావికి వెళ్లి భుజాలపై మోసుకుని వస్తారు. ఆ నీరు కాల్చకుండా తాగకూడదు, ఎందుకంటే వ్యాధులు వస్తాయి. అలాగే అల్పాహారం ఏమిటో మీకు తెలుసా? బియ్యపు గంజి మరియు కొన్ని కూరగాయలు. మాంసం అంటే మీకు చాలా అరుదుగా దొరుకుతుంది. ఏడాదికోసారి 2 సార్లు మాత్రమే. అంతేకాకుండా మీ భోజనమంతా చాలా సాదాగా ఉంటుంది. ఉప్పు కూడా చాలా ఖరీదు, అందుకే చాలా జాగ్రత్తగా వాడాలి. ఆ తర్వాత పొలంలోకి వెళ్ళాలి. మీకు దాదాపు 3 ఎకరాలు భూమి ఉంది, కానీ అది మీదే కాదు, సామ్రాజ్య ప్రభుత్వానిది, మరియు మీరు దానిపై పన్ను చెల్లించాలి. ఆ పన్ను అంటే మీ పంటలో సగం భాగం ప్రభుత్వానికి ఇవ్వాలి. పొలంలో పనిచేస్తున్నప్పుడు మీ చేతుల్లో ఎలాంటి సాధనాలు ఉంటాయి? కేవలం చెక్క నాగలి మరియు కొన్ని ఇనుప పనిముట్లు. అవి కూడా చాలా భారీగా ఉంటాయి మరియు తరచుగా పాడైపోతాయి. కొత్తవి కొనడానికి డబ్బులు లేకపోవచ్చు, అందుకే మీరే చేసుకోవాలి. బియ్యం పండించటమంటే చాలా కష్టమైన పని. మొదట వరిని నాటాలి, చిన్న చిన్న కుంటలలో. ఆ తర్వాత వాటిని మరొక పొలంలో నాటాలి. ఈ పూర్తి ప్రక్రియలో మీరు మోకాళ్లకు మించి నీటిలో నిలబడాలి. అది చాలా శీతల మరియు మీ కాళ్ళలో దురద మరియు నొప్పి వస్తుంది. అలాగే పొలంలో పనిచేస్తున్నప్పుడు మీకు ఎలాంటి దుస్తులు ఉంటాయి? చాలా సాధారణమైనవి, కెత్తిన వస్త్రాలు. వేసవిలో సూర్యుడి వేడిమిలో మీ చర్మం మండిపోతుంది. చలికాలంలో తగినంత వెచ్చని దుస్తులు లేవు, కాబట్టి వణుకుతూ పనిచేయాలి. మధ్యాహ్నం అయ్యేసరికి మీరు ఇప్పటికే చాలా అలసిపోతారు. కానీ పని ఆగదు, ఎందుకంటే సాయంత్రం వరకు చేయాలి. మీ భార్య ఇంట్లో వడకట్టి చేస్తుంది, బట్టలు ఉతుకుతుంది మరియు పిల్లలను చూసుకుంటుంది. ఆమెకు కూడా విశ్రాంతి అంటూ ఉండదు. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి మీ శరీరం అంతా నొప్పులతో ఉంటుంది. వృద్ధాప్యంలో వచ్చే ఆర్థరైటిస్ వంటి వ్యాధులు చాలా సాధారణం. కానీ వైద్య సేవలు అంటే కేవలం గ్రామంలోని వృద్ధ అమ్మాయిలు తెలిసిన కొన్ని గృహ వైద్య చికిత్సలు మాత్రమే. రాత్రి భోజనం తర్వాత మీరు ఏమి చేస్తారు? విశ్రాంతి అని అనుకోవచ్చు, కానీ అలా కాదు. మీరు తర్వాత రోజుకి సిద్ధమవ్వాలి. వేసవిలో పంటకోత కోసం సిద్ధమవ్వాలి, లేదా చలికాలంలో కొంత అదనపు పనిచేసుకోవాలి వాటి తయారీకి. ఇంట్లో వెలుగు అంటే కేవలం నూనె దీపాలు లేదా కొవ్వొత్తులు. అవి కూడా ఖరీదు, కాబట్టి చాలా జాగ్రత్తగా వాడాలి. అలాగే సూర్యుడు అస్తమించిన తర్వాత దాదాపు ఎక్కువసేపు మేల్కొని ఉండలేరు. చలికాలంలో వేడిమి అంటే చాలా సమస్య. బొగ్గు లేదా కట్టెలు, అవి కూడా ఖరీదు. మీ కుటుంబమంతా ఒకే గదిలో కుమ్మరమైపోతుంది. వెచ్చదనం కోసం చల్లని గాలి ఇంట్లోని అన్ని రంధ్రాల గుండా లోపలికి వస్తుంది. వేసవిలో మరో సమస్య, దోమలు మరియు ఇతర కీటకాలు.
వ్యాధులను తెచ్చేవి. మలేరియా వంటి జబ్బులు చాలా సాధారణం. ఒకవేళ ఎవరైనా అనారోగ్యంతో పడిపోతే కుటుంబం మొత్తం ఇబ్బందులు పడుతుంది. అంతేకాకుండా ప్రతి ఏడాది మీరు ఎదుర్కొనే ఆందోళన అంటే వర్షాలు. తగినంత వర్షాలు రాకపోతే పంటలు వేడిపోతాయి. అధిక వర్షాలు పడితే వరదలు వచ్చి అంతా నాశనమవుతుంది. 2 సందర్భాల్లోనూ మీ కుటుంబం ఆకలితో ఉండవలసిన అవసరం వస్తుంది. మరియు ప్రభుత్వ అధికారులు వచ్చి పన్నులు వసూలు చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా భయం. ఎందుకంటే వారు కఠినంగా ప్రవర్తిస్తారు. పన్ను చెల్లించలేకపోతే మిమ్మల్ని బలవంతంగా పనిచేయించటానికి తీసుకెళ్ళిపోవచ్చు. ఆ కాలంలో సామాన్య ప్రజలకు చదువు అనేది చాలా అరుదు. మీరు మీ పేరు రాయగలరు, కాని పుస్తకాలు చదవడం లేదా రాయడం రాదు. అలాగే ప్రపంచంలో ఏమి జరుగుతుందో మీకు తెలీదు. గ్రామం దాటి పిల్లలు చిన్నప్పటి నుండే వారిని పొలంలో పని చేయించాలి. వారికి ఆట అనేది చాలా తక్కువ సమయం. ఎందుకంటే కుటుంబ మనుగడ కోసం అందరూ పనిచేయాలి. పిల్లలు కూడా చిన్న చిన్న బాధ్యతలు నిర్వర్తించాలి. ఆ తరువాత రోజంతా కష్టపడిన మీరు రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు మీ కలలలో ఏమి కనిపిస్తుంది? ఒకవేళ మంచి వర్షాలు, ఒకవేళ మంచి పంట, ఒకవేళ అనారోగ్యాలు రాకపోవాలని. ఇలాంటి సాధారణ కలలే. కాని మీ కలలన్నీ ఎల్లప్పుడూ మనుగడ చుట్టూ తిరుగుతాయి. ఏదైనా అదనపు ఆనందం అనేది చాలా అరుదుగా వస్తుంది మీ జీవితంలో. పండుగలలో కూడా మీరు చాలా సాధారణంగానే జరుపుకోవాలి. ఎందుకంటో డబ్బులు లేవు. ఇలా ప్రతిరోజూ అదే పనులు, అదే కష్టాలు మరియు అదే ఆందోళనలతో జీవితం గడుస్తుంది. మీకు ఏవైనా అలవాట్లు అలసట దూరం చేయడానికి. అవి కూడా కేవలం సాధారణమైనవి. ఏమైనప్పటికీ మీరు బ్రతుకుతున్నారు. మీ కుటుంబం కలిసి ఉంది. అది కూడా ఆ కాలంలో చాలా పెద్ద విజయం. అలాగే ఈ రోజుకి పని అయిపోయిందని అనుకుంటే మనం మరో ఆకర్షణీయమైన విషయానికి వెళ్తాం. ఇప్పుడు మనం ప్రవేశిస్తాం చైనా చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన చక్రవర్తుల్లో ఒకరైన కాంగ్జీ చక్రవర్తి జీవితంలోకి. అతని పూర్తి పేరు ఐసిన్ గియోరో జుయాన్యే మరియు అతను క్రీస 1661 నుండి 1722 వరకు పరిపాలించాడు. కాంగ్జీ కేవలం 7 సంవత్సరాల వయస్సులో సింహాసనం అధిష్ఠించాడు అనుకోండి. ఒక చిన్న పిల్లవాడు ప్రపంచంలోనే అతిపెద్ద సామ్రాజ్యాలలో ఒకటిని పరిపాలించాల్సి వచ్చిందని. ఆ బాధ్యత ఒక సాధారణ పిల్లలకి కలిగే ఆట లేదా చదువుల బాధ్యతలతో పోల్చరానిది కాదు. మొదట్లో అతని తరఫున రీజెంట్లు పరిపాలించారు. అవి అంటే అతని మేనమామలు మరియు ఇతర బంధువులు. కాని వారిలో కొందరు అధికారాన్ని వారి చేతుల్లో ఉంచుకోవాలని అనుకున్నారు. అది చిన్న కాంగ్జీకి ఎంత కష్టమైన పరిస్థితిని సృష్టించిందో మనం అర్థం చేసుకోవచ్చు. అతను దాదాపు 8 సంవత్సరాల వయస్సులో తన మొదటి రాజకీయ పాఠాన్ని నేర్చుకున్నాడు. అది ఏమిటంటే సింహాసనం చుట్టూ ఎల్లప్పుడూ కుట్రలు మరియు విశ్వాసద్రోహం ఉంటాయని. ఆ చిన్న వయస్సులోనే అతను తన చుట్టూ ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నేర్చుకోవలసి వచ్చింది. దాదాపు 15 సంవత్సరాల వయస్సులో కాంగ్జీ నిజమైన అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ సమయంలో అతని ముందు ఎన్నో పెద్ద సవాళ్లు ఉండేవి. చైనా సామ్రాజ్యం అంటే ఉత్తరాన మంచూరియా నుండి దక్షిణాన కాంటన్ వరకు విస్తరించిన భూభాగం. అంతేకాకుండా దక్షిణ చైనాలో మింగ్ రాజవంశం మిగిలినవారు ఇంకా తిరుగుబాటు చేస్తూనే ఉండేవారు. వారు కాంగ్జీ మరియు అతని క్వింగ్ రాజవంశాన్ని విదేశీయులు అని భావించేవారు, ఎందుకంటే వారు మంచూరియా నుండి వచ్చారు. కాంగ్జీకి ఇంకో పెద్ద సమస్య ఆర్థిక వ్యవస్థ. అతని తాతతండ్రి కాలంలో అనేక యుద్ధాలు జరిగాయి. వాటివల్ల రాజఖజానా దాదాపు ఖాళీ అయిపోయింది. కొత్త చక్రవర్తిగా అతను ఎలా ఈ ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించాలో ఆలోచించాల్సి వచ్చింది. అలాగే అతని వయస్సు దాదాపు 20 సంవత్సరాలకు చేరుకున్నప్పుడు అతను తన మొదటి పెద్ద యుద్ధ సవాలును ఎదుర్కొన్నాడు. వూ సాన్గుయి అని పిలువబడే ఒక జనరల్ దక్షిణ చైనాలో తిరుగుబాటు లేపాడు. ఈ జనరల్ గతంలో కాంగ్జీ కుటుంబానికి సేవ చేశాడు, కాని ఇప్పుడు వ్యతిరేకమయ్యాడు. ఆ యుద్ధం దాదాపు 8 సంవత్సరాలు కొనసాగింది. క్రీస 1673 నుండి
1681 వరకు. కాంగ్జీకి ఆ సమయంలో వయస్సు 20ల ప్రారంభంలో, మరియు అతను ప్రతిరోజూ యుద్ధ వార్తలను వింటూ యోధుల నిర్ణయాలు తీసుకుంటూ గడిపాడు. ఒక యువకుడికి ఎంత ఒత్తిడిగా ఉండేదో మనం ఊహించవచ్చు. రాత్రి కాంగ్జీ తన గదిలో కూర్చుని పటాలను చూస్తూ వ్యూహాలను ప్రణాళిక చేసేవాడు. అతనికి నిద్రలేని రాత్రులు చాలా వచ్చేవి. ఎందుకంటే దేశంలో దాదాపు సగం భాగంలో యుద్ధం జరుగుతోంది. ప్రతి నిర్ణయం వేలాది మంది సైనికుల ప్రాణాలను ప్రభావితం చేసేది. ఆ కాలంలో అతని వ్యక్తిగత జీవితం కూడా చాలా కష్టకరంగా ఉండేది. చక్రవర్తిగా అతనికి అనేక మంది భార్యలు ఉండేవారు. కానీ అది ప్రేమ కోసం కాదు, రాజకీయ అవసరాల కోసం. అతని దగ్గరికి వచ్చే ప్రతి వ్యక్తి ఏదైనా ప్రయోజనం కోసమే వచ్చేవారు. అంతేకాకుండా కాంగ్జీకి చదువుపై చాలా ఆసక్తి ఉండేది. అతను రోజు గంటల తరబడి చైనా శాస్త్రీయ గ్రంథాలను చదువుకుంటూ గడిపేవాడు. అలాగే పాశ్చాత్య మిషనరీల నుండి సైన్స్ మరియు గణితశాస్త్రం గురించి నేర్చుకునేవాడు. అతని మనస్సు ఎల్లప్పుడూ కొత్త విషయాలను నేర్చుకోవాలని అనుకునేది. కాని అతను ఒక చక్రవర్తి కాబట్టి ఎల్లప్పుడూ ఫార్మల్గా ప్రవర్తించాల్సి ఉండేది. అతనికి ఎప్పుడూ సాధారణ వ్యక్తిలా స్వేచ్ఛగా తిరగలేని స్థితి. రాజా ప్రోటోకాల్ అంటే అతను ఎక్కడికి వెళ్ళినా వందల మంది సేవకులతో వెళ్లాల్సి ఉండేది. ఆ తరువాత అతని మధ్య వయస్సులో మరో పెద్ద సమస్య వచ్చింది. అది ఏమిటంటే వారసత్వ వివాదం. అతనికి అనేక మంది కుమారులు ఉండేవారు, మరియు వారిలో ఎవరిని తర్వాత చక్రవర్తిగా ఎంపిక చేయాలో నిర్ణయించాలి. ఆ నిర్ణయం కుటుంబంలో అనేక వివాదాలకు దారితీసింది. అతని కుమారుల మధ్య ఎల్లప్పుడూ పోటీ మరియు కుట్రలు ఉండేవి. వారిలో ప్రతి ఒక్కరూ తాను మాత్రమే తర్వాత చక్రవర్తి కావాలని అనుకునేవారు. కాంగ్జీకి ఈ కుటుంబ రాజకీయాలు బయటి యుద్ధాల కంటే ఎక్కువ మానసిక ఒత్తిడినిచ్చేవి. అలాగే అతను వృద్ధాప్యంలోకి ప్రవేశించినప్పుడు తన దీర్ఘ పరిపాలన గురించి ఆలోచించేవాడు. అతను దాదాపు 61 సంవత్సరాలు పరిపాలించాడు. ఇది చైనా చరిత్రలో అతి దీర్ఘ పరిపాలనలలో ఒకటి. అన్ని యుద్ధాలు, అన్ని నిర్ణయాలు అతని కళ్ల ముందు గుర్తుకు వచ్చేవి. అతని చివరి రోజుల్లో కాంగ్జీ తరచుగా తన తాత మరియు తండ్రి గురించి ఆలోచించేవాడు. వారు అతనికి వదిలిన వారసత్వం మరియు అతను తన కుమారులకు ఏమి వదిలిపెట్టబోతున్నాడు అని. ఈ ఆలోచనలు అతనిని చాలా గంభీరంగా మార్చేవి. రాత్రిపూట అతను తన వృద్ధ శరీరంతో మంచం మీద పడుకుని గడిచిన దశాబ్దాల జ్ఞాపకాలను గుర్తుచేసుకునేవాడు. అతని మొదటి యుద్ధం నుండి చివరి రాజకీయ నిర్ణయం వరకు ప్రతిదీ ఒక పెద్ద స్వప్నంలా అనిపించేది. క్రీశే 1722లో కాంగ్జీ కన్నుమూసినప్పుడు అతని వయస్సు దాదాపు 68 సంవత్సరాలు. అతను తన జీవితంలో అనేక విజయాలు, అనేక కష్టాలు చూశాడు. ఒక చక్రవర్తిగా అతని జీవితం సాధారణ మనిషికి ఊహించలేనంత సంక్లిష్టంగా ఉండేది. కాని అతని విజయం ఏమిటంటే అతను చైనా సామ్రాజ్యాన్ని ఏకం చేశాడు, శాంతిని తెచ్చాడు, మరియు దాదాపు 1 శతాబ్దం పాటు స్థిరత్వాన్ని అందించాడు. అతని కాలం తర్వాత వచ్చిన చక్రవర్తులు అతని పునాదుల మీదనే పాలన కొనసాగించారు. అలాగే కాంగ్జీ కథ మనకు చూపిస్తుంది ఒక చక్రవర్తి జీవితం ఎంత కష్టకరమైనదో. అధికారం ఉంటే చాలా బాధ్యతలు కూడా వస్తాయని. ఆ కాలంలో చక్రవర్తులు మనం అనుకునేలా సుఖంగా ఉండేవారు కాదు. వారికి కూడా తమదైన కష్టాలు ఉండేవి. ఇప్పుడు మనం ప్రవేశిస్తాం పురాతన చైనా సామ్రాజ్యం యొక్క అత్యంత ఆకర్షణీయమైన రహస్యాలలోకి. మొదట మనం మాట్లాడుకుందాం టెర్రకోట ఆర్మీ గురించి. అది ఏమిటంటే మొదటి చక్రవర్తి క్విన్షీ హువాంగ్ కోసం తయారు చేయబడిన వేలాది సైనికుల విగ్రహాలు. ఈ రహస్యం కనుగొనబడడం చాలా ఆసక్తికరమైన కథ. 1974లో జియాన్ నగరం దగ్గర కొంతమంది రైతులు బావి తవ్వుతున్నారు. వారు గుర్తుంచేవారు తమకు నీరు కావాలని మాత్రమే. కాని వారి పార తాకింది ఒక కలిమట్టి విగ్రహం యొక్క తలకు. మొదట్లో వారు అది కేవలం పాత విగ్రహమని అనుకున్నారు. కాని మరింత తవ్వడం కొనసాగించినప్పుడు వారికి కనిపించాయి మరిన్ని విగ్రహాలు. ప్రతి విగ్రహం దాదాపు జీవ సైజులో మరియు చాలా వివరాలతో తయారు చేయబడింది. అంతేకాకుండా ప్రతి సైనిక విగ్రహం వేరే ముఖ వ్యక్తీకరణలతో ఉంటుంది. అంటే వేలాది విగ్రహాలలో ఏ 2 సైనికులు ఒకేలా కనిపించరు. ఇది ఎంత శ్రమతో చేసిన పని అనేది మనం ఊహించవచ్చు. ఆ కాలంలో రాజ్యంలోని అత్యుత్తమ కళాకారులను పిలిపించి ప్రతి విగ్రహాన్ని వ్యక్తిగతంగా రూపొందించారు. వారు కేవలం ముఖాలను మాత్రమే కాకుండా
జుట్టు కట్టుదుస్తుల వివరాలు ఆయుధాలు కూడా చాలా నిర్దిష్టంగా చెక్కారు. ఈ సైనికులను ఎందుకు తయారు చేశారు అంటే క్విన్షీ హువాంగ్ తన మృత్యువు తర్వాత కూడా రక్షణ కావాలని అనుకున్నాడు. పురాతన చైనా నమ్మకాల ప్రకారం మృత్యువు తర్వాత కూడా జీవితం కొనసాగుతుంది మరో ప్రపంచంలో. అక్కడ కూడా అతనికి సైన్యం కావాలని అనుకున్నాడు. మొదట్లో చక్రవర్తుల కోసం నిజమైన సైనికులను సేవకులను సమాధితో పాటు పాతిపెట్టే ఆచారం ఉండేది. కాని క్విన్షీ హువాంగ్ కాలంలో ఈ క్రూర ఆచారానికి బదులు కలిమట్టి విగ్రహాలను ఉపయోగించారు. ఇది ఒక మానవీయ పురోగతిగా చెప్పవచ్చు. అలాగే ఈ టెర్రకోట సైనికులు కనుగొనడంతో మనకు తెలిసింది పురాతన చైనా సైన్యం ఎంత శక్తివంతంగా సంఘటితమై ఉండేదో. ఆ విగ్రహాలలో వేర్వేరు రకాల సైనికులు ఉన్నారు. పదాతి దళంగుర్రపు సైనికులు విలుకాండ్లు. ప్రతి ఒక్కరూ వారి బాధ్యతలకు తగ్గట్లుగా సన్నద్ధమై ఉన్నారు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం, ఈ విగ్రహాలు మొదట్లో వర్ణాలతో అల్లుకోబడి ఉండేవి. అంటే వేలాది సంవత్సరాల క్రితం అవి చాలా రంగురంగుల రూపంలో ఉండేవి. కాని గాలిలోని ఆక్సిజన్ తాకినప్పుడు ఆ రంగులు వేగంగా మసకబారిపోయాయి. ఆ కాలంలో రంగులు తయారు చేయడమంటే చాలా కష్టమైన ప్రక్రియ. వివిధ రకాల ఖనిజాలను మొక్కల సారాలను కలిపి ప్రతి రంగును ప్రత్యేకంగా తయారు చేయాల్సి ఉండేది. ఆ రంగులు అంటుకోవాలంటే మొదట ప్రత్యేకమైన ప్రైమర్ వేయాల్సి ఉండేది. అంతేకాకుండా ఈ మొత్తం టెర్రకోట ఆర్మీ కేవలం మొదటి గుంత మాత్రమే. పురావస్తు శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఇంకా వేలాది విగ్రహాలు భూమిలో దాగి ఉండవచ్చు. ఇప్పటివరకు కనుగొనబడినవి మొత్తంలో కేవలం చిన్న భాగం మాత్రమే. మరో రహస్యం, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గురించి చాలామందికి తెలిసింది. అది ప్రపంచంలోనే పొడవైన గోడ అని. కాని అది ఎలా నిర్మించబడిందో, అందులో ఎన్ని రహస్యాలు దాగి ఉన్నాయో మనకు తెలియకపోవచ్చు. ఈ గోడ నిర్మాణం వేర్వేరు కాలాలలో వేర్వేరు రాజవంశాలచే చేయించబడింది. మొదటి ఏకీకృత చైనా గోడను క్విన్షీ హువాంగ్ నిర్మించాడు. కాని అది నేటి గోడకు మారుపేరు. ఆ తరువాత శతాబ్దాలలో మింగ్ రాజవంశం కాలంలో దానిని పునర్నిర్మించారు. ఈ గోడ నిర్మాణంలో లక్షలాది మంది కూలీలు పాల్గొన్నారు. వారిలో చాలామంది బలవంతంగా పనిచేయించబడిన బానిసలు. ఆ కాలంలో ఈ గోడ నిర్మాణం వల్ల ఎంతమంది ప్రాణాలు పోయాయో ఖచ్చితంగా తెలియదు. కాని చరిత్రకారుల అంచనా ప్రకారం లక్షలాది మంది మరణించారు. గోడ నిర్మాణంలో ఉపయోగించిన పదార్థాలు ప్రాంతానికి మారుతూ ఉండేవి. కొన్ని ప్రాంతాల్లో రాయిని ఉపయోగించారు, కొన్ని చోట్ల మట్టిని, మరికొన్ని చోట్ల వెదురు మరియు కలపను కూడా వాడారు. అంతేకాకుండా గోడ కట్టడానికి ఒక ప్రత్యేక రకం సిమెంట్ ఉపయోగించారు. అందులో వరిని కూడా కలిపేవారు. అలాగే ఈ గోడపై చాలా పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ఒకటి మెంగ్ జియాంగ్ను అని పిలువబడే మహిళ గురించిది. ఆమె భర్త గోడ నిర్మాణంలో పనిచేస్తుండగా మరణించాడు. ఆమె దుఃఖం చాలా తీవ్రంగా ఉంది. ఆమె కన్నీళ్ల వల్ల గోడ కూలిపోయిందని పురాణం. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం, చైనీస్ ఫార్మసీ గురించి. వేలాది సంవత్సరాల క్రితం నుండే చైనీస్ వైద్యులు వివిధ రకాల మూలికల అణుజంతు భాగాలను ఔషధంగా ఉపయోగించేవారు. వారి జ్ఞానమంతా తరతరాలుగా నోటమాటగా వచ్చినది. వారు నమ్మేవారు శరీరంలో ఇన్ మరియు యాంగ్ అని రెండు శక్తులు ఉన్నాయని, వారి మధ్య సమతుల్యత చెడిపోతే వ్యాధులు వస్తాయని. ఆ సమతుల్యతను తిరిగి తేవడానికే వివిధ రకాల చికిత్సలను అనుసరించేవారు. అక్యుపంక్చర్ అనే చికిత్సా విధానం చైనాలో వేలాది సంవత్సరాల క్రితం నుండి వాడుకలో ఉంది. ఇందులో శరీరంలోని నిర్దిష్ట బిందువుల్లో సన్నని సూదులను గుచ్చేవారు. ఈ బిందువులు మెరిడియన్స్ అని పిలువబడే శక్తి మార్గాలపై ఉన్నాయని వారి నమ్మకం. అలాగే చైనీస్ హర్బల్ మెడిసిన్లో వేలాది రకాల మొక్కలను వాడేవారు. జిన్సెంగ్విషి, మష్రూమ్ గింక్గో, ఇవన్నీ వేలాది సంవత్సరాలుగా ఔషధంగా వాడబడుతున్నాయి. ప్రతి మూలిక యొక్క గుణాలను వైద్యులు చాలా నిర్దిష్టంగా తెలుసుకుని ఉండేవారు. ఇంకో రహస్యం, చైనీస్ క్యాలెండర్ వ్యవస్థ గురించి. వారు సాధారణ సౌర క్యాలెండర్తో పాటు చాంద్ర క్యాలెండర్ కూడా ఉపయోగించేవారు. ఈ రెండింటినీ కలిపి చాలా సంక్లిష్టమైన క్యాలెండర్ వ్యవస్థను సృష్టించారు.
వారి క్యాలెండర్లో ప్రతి సంవత్సరం ఒక జంతువు పేరుతో పిలువబడుతుంది. ఎలుక, ఎద్దు, పులికుందేలు, ఇలా 12 జంతువులు. ఈ చక్రం 12 సంవత్సరాలకు ఒకసారి పునరావృతమవుతుంది. వారి నమ్మకం ప్రకారం ఏ జంతువు సంవత్సరంలో పుట్టిన వారికి ఆ జంతువు గుణాలు ఉంటాయని. అంతేకాకుండా పురాతన చైనాలో ఖగోళ శాస్త్రం చాలా అభివృద్ధిలో ఉండేది. వారు గ్రహాలను, నక్షత్రాలను చాలా నిర్దిష్టంగా పరిశీలించేవారు. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వంటి దృశ్యాలను చాలా ముందుగానే అంచనా వేయగలిగేవారు. వారు నమ్మేవారు ఆకాశంలో జరిగే మార్పులు భూమిపై ఉన్న రాజకీయ పరిస్థితులను ప్రభావితం చేస్తాయని. గ్రహణం లేదా కొత్త నక్షత్రం కనిపించడం రాజవంశం మారవచ్చని వారి నమ్మకం. ఈరోజు మనం చూస్తున్న కంపాస్ మొదట చైనాలోనే కనిపెట్టబడింది. వారు దానిని మొదట్లో ఫెంగ్ షుయ్ కోసం ఉపయోగించేవారు, అంటే ఇళ్ల దిశ నిర్ణయించడానికి. తర్వాత నావిగేషన్ కోసం వాడటం మొదలుపెట్టారు. అలాగే గన్ పౌడర్ కూడా చైనాలోనే కనిపెట్టబడింది. మొదట దానిని బంధువుల కోసం, అంటే పండుగలలో వేసే కాచుబండలకు వాడేవారు. తర్వాత యుద్ధాలలో ఆయుధంగా ఉపయోగించడం మొదలుపెట్టారు. కాగితం కూడా చైనాలోనే మొదట తయారు చేయబడింది. దానికి ముందు వారు వెదురు పలకలపై లేదా సిల్క్ మీద రాసేవారు. కాగిత ఆవిష్కరణ వల్ల జ్ఞానం వ్యాప్తి చేయడం చాలా సులభమైంది. ఇలా పురాతన చైనా సామ్రాజ్యం అనేక రహస్యాలను, ఆవిష్కరణలను తన లోపల దాచుకుని ఉంది. ఈ రోజు కూడా పురావస్తు శాస్త్రవేత్తలు కొత్త కొత్త విషయాలను కనుగొనుతూనే ఉన్నారు. ప్రతి కనుగొనుట మనకు ఆ గొప్ప నాగరికత గురించి మరింత తెలుసుకోవడానికి అవకాశమిస్తుంది. అలాగే ఈ రహస్యాలన్నీ మనకు చూపిస్తున్నాయి పురాతన చైనా ప్రజలు ఎంత తెలివిగలవారో, ఎంత నైపుణ్యంతో పనిచేసేవారో. వారి సాంకేతిక పరిజ్ఞానం ఆ కాలానికి చాలా ముందుంది. ఇప్పుడు మనం చూద్దాం పురాతన చైనా సామ్రాజ్యంలో వేర్వేరు సామాజిక వర్గాలు ఎలా జీవించేవారో. ఆ సమాజమంటే చాలా స్పష్టంగా విభజించబడిన వర్గాలున్న వ్యవస్థ. పైనుండి క్రిందికి చక్రవర్తి రాజకుటుంబం, మందారిన్లు, సైనికులు, రైతులు, చేతి వృత్తులవారు, మరియు చివరగా బానిసలు. మొదట మనం మాట్లాడుకుందాం రాజకుటుంబ సభ్యుల జీవితం గురించి. వారు నివసించేవారు అపారమైన రాజభవనాలలో. ఆ భవనాలు అంటే వందల గదులతో, అందమైన తోటలతో, కృత్రిమ సరస్సులతో అలంకరించబడినవి. కాని ఆ అందమైన జీవితంలో కూడా చాలా కఠిన నియమాలు ఉండేవి. రాజకుటుంబ మహిళలు ఎక్కువ కాలం రాజభవనం బయట రాలేరు. వారు తమ జీవితంలో చాలా భాగం ఇతర మహిళలతో గడిపేవారు. వారికి వ్యక్తిగత స్వేచ్ఛ అంటూ చాలా తక్కువ. పాత్రల దుస్తులు, ఎవరితో మాట్లాడడం, అన్ని విషయాలకు నియమాలు ఉండేవి. అంతేకాకుండా రాజభవనంలోని జీవితం ఎల్లప్పుడూ కుట్రలతో నిండి ఉండేది. వేర్వేరు భార్యలు తమ పిల్లలను వారసుడిని చేయాలని పోటీపడేవారు. ఈ పోటీలో విషంహత్యలు కూడా సాధారణమయ్యేవి. కాబట్టి రాజభవనంలో బాల్యకాలం గడిపిన వారికి ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాల్సి వచ్చేది. ఆ తర్వాత మందారిన్ల గురించి మాట్లాడుకుందాం. వారు అంటే సామ్రాజ్యాధికారులు. వారు కావాలంటే చాలా కష్టమైన పరీక్షలు ఉత్తీర్ణం కావాలి. ఆ పరీక్షలు అంటే చైనా సాహిత్యం, చరిత్రతత్వశాస్త్రం. అన్ని విషయాల్లో పాండిత్యం చూపించాలి. ఈ పరీక్షలకు సిద్ధమవ్వాలంటే దాదాపు 15 నుండి 20 సంవత్సరాలు చదువుకోవాలి. అందుకే కేవలం సంపన్న కుటుంబాల పిల్లలే ఈ అవకాశం పొందేవారు. సామాన్య రైతుల పిల్లలకు ఈ అవకాశం దాదాపుగా ఉండేది కాదు. మందారిన్లుగా నియమితులైన తరువాత వారికి చాలా గౌరవం ఉండేది సమాజంలో. వారు వేసుకునే దుస్తులు ప్రత్యేకమైనవి. వివిధ రకాల రంగులు వివిధ దర్జాలను సూచించేవి. ఎంత ఎత్తైన దర్జా అంటే అంత అలంకారమైన దుస్తులు వేసుకోవచ్చు. కాని మందారిన్లకు కూడా చాలా కఠిన జీవితముండేది. వారు ఒక ప్రాంతంలో అధికారిగా పనిచేసేటప్పుడు తమ స్వంత ప్రాంతానికి దూరంగా ఉండాల్సి వచ్చేది. ఎందుకంటే స్వంత ప్రాంతంలో పక్షపాతం చేయవచ్చని అనుమానం వచ్చేది. అలాగే వారి జీవితంలో ఎల్లప్పుడూ పైవారి నుండి విమర్శలు, దిగువ వారి నుండి ఫిర్యాదులు వస్తూ ఉండేవి. ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే వారిని తక్షణమే తొలగించేవారు. అధ్వానంగా వారికి శిక్షలు కూడా విధించేవారు. మరియు సైనిక వర్గం గురించి చూద్దాం. సామాన్య సైనికులు చాలా కష్టకరమైన జీవితం గడిపేవారు.
వారికి జీతం చాలా తక్కువ, మరియు అది కూడా సమయానికి రాకపోవచ్చు. యుద్ధ సమయాల్లో వారు చాలా కాలం ఇంటి నుండి దూరంగా ఉండాల్సి వచ్చేది. సైనిక శిబిరాల్లో జీవితం చాలా కఠినంగా ఉండేది. ఉదయం పెందలకడ నుండి సాయంత్రం వరకు కసరత్తులు, పోరాట శిక్షణ, వారికి మంచి ఆహారం, సరైన బట్టలు దొరకేవి కావు. చలికాలంలో కూడా వారు చిన్న గుడారాల్లో గుమిగూడి ఉండాల్సి వచ్చేది. యుద్ధంలో గాయపడిన సైనికులకు తగిన వైద్య సేవలు ఉండేవి కావు. చాలామంది సైనికులు గాయాలు మంచిగా కాకుండా మరణించేవారు. అదేవిధంగా యుద్ధంలో ఓడిపోతే వారిని శిక్షించేవారు. రైతుల జీవితం గురించి మనం ముందు విభాగంలో వివరంగా చూశాం. వారు సమాజంలో గౌరవప్రదమైన స్థానం కలిగి ఉండేవారు, ఎందుకంటే వారు ఆహారం ఉత్పత్తి చేసేవారు. కాని వాస్తవ జీవితం చాలా కష్టకరంగానే ఉండేది. చేతివృత్తులవారు వివిధ రకాల వస్తువులను తయారుచేసేవారు. కుమ్మరులు, వడ్రంగులు, కర్మకారులు, వస్త్ర కార్మికులు, వారందరూ నగరాల్లో నివసించేవారు. వారికి రైతుల కంటే కొంచెం మెరుగైన జీవితం ఉండేది, కాని అది కూడా చాలా శ్రమతో నిండినదే. వారు తమ దుకాణాలలో కుటుంబ సభ్యులతో కలిసి పనిచేసేవారు. పిల్లలు చిన్న వయస్సు నుండే తమ తల్లిదండ్రుల వృత్తిని నేర్చుకునేవారు మరియు పెద్దవారైనాక అదే వృత్తిని కొనసాగించేవారు. అలాగే వ్యాపారుల గురించి మాట్లాడుకుందాం. వారు వివిధ నగరాల మధ్య వివిధ వస్తువుల వ్యాపారం చేసేవారు. పట్టు, టీ, మసాలా దినుసులు, వీటన్నింటినీ దూర ప్రాంతాలకు తీసుకెళ్లేవారు. వ్యాపార కారవాన్లలో వారు నెలలు తిరుగుతూ ఉండేవారు. వ్యాపార ప్రయాణాలు చాలా ప్రమాదకరమైనవి. దోపిడీదారులు, అడవి జంతువులు, వాతావరణ ప్రతికూలతలు, వీటన్నిటితో వారు ఎల్లప్పుడూ పోరాడుతూ ఉండాల్సి వచ్చేది. కాని విజయవంతమైన వ్యాపారుల కుటుంబాలు చాలా సంపన్నంగా మారేవి. ఇంకో వర్గం పండితులు మరియు కళాకారులు. వారు రాజప్రోత్సాహంతో వివిధ విషయాల్లో పరిశోధనలు చేసేవారు. కవిత్వం, చిత్రకళ, సంగీతం, వీటన్నిటిలో వారు నిష్ణాతులుగా మారేవారు. వారికి మంచి గౌరవం ఉండేది. కాని డబ్బు విషయంలో కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అందులో కళాకారులు రాజభవనాలకు పిలువబడి గోడలపై చిత్రాలు గీసేవారు, విగ్రహాలు చెక్కేవారు. వారి పని అంటే చాలా సూక్ష్మమైనది. ఒక చిత్రం పూర్తి చేయడానికి వారాలు లేదా నెలలు పట్టేది. అంతేకాకుండా వైద్యవృత్తిలో ఉన్నవారు కూడా చాలా గౌరవప్రదమైన స్థానం కలిగి ఉండేవారు. వారు వేలాది రకాల మూలికలను, వాటి గుణాలను హృదయస్థం చేసుకుని ఉండేవారు. వారికి రోగనిర్ధారణ, చికిత్స రెండూ చాలా కష్టమైన పని. వైద్యులు రోగులను పరిశీలిస్తున్నప్పుడు వారి నాడిని తాకి కళ్లను పరిశీలించి నాలుకను చూసి వ్యాధిని గుర్తించేవారు. వారికి ఇప్పుడున్నంత ఆధునిక పరికరాలు లేవు, కాని వారి అనుభవం మరియు పరిజ్ఞానం చాలా లోతుగా ఉండేది. బానిసల గురించి మాట్లాడుకుంటే వారు సమాజంలో అత్యంత దిగువ స్థాయిలో ఉండేవారు. వారిలో కొందరు యుద్ధాలలో బందీలుగా పట్టుకుని వచ్చినవారు, మరికొందరు నేరాలకు శిక్షగా బానిసత్వానికి గురైనవారు. వారికి ఎలాంటి హక్కులూ ఉండేవి కావు. బానిసలు ప్రధానంగా రాజభవనాలలో సంపన్న కుటుంబాలలో పనిచేసేవారు. వారు వంట చేయడం, శుభ్రం చేయడం, తోటలు చూసుకోవడం, ఇలాంటి పనులు చేసేవారు. వారికి నిర్ణీత సమయాలు, విశ్రాంతికాలం అంటూ ఉండేది కాదు. మహిళల స్థితి గురించి చూస్తే వారికి సమాజంలో చాలా పరిమిత హక్కులే ఉండేవి. చిన్న వయస్సులోనే వారిని పెళ్లి చేసేవారు. పెళ్లి తర్వాత వారు భర్త కుటుంబంలో కలిసిపోవాల్సి ఉండేది. వారికి సొంత ఆస్తులు, స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారం ఉండేది కాదు. అయితే అప్పుడప్పుడు కొంతమంది మహిళలు చాలా ప్రభావవంతమైన స్థానాలకు చేరుకునేవారు. రాజభవనంలోని కొంతమంది మహిళలు రాజకీయ నిర్ణయాలను ప్రభావితం చేసేవారు, కాని ఇది చాలా అరుదుగా జరిగేది. అలాగే చైనా సమాజంలో వయస్సుకు చాలా గౌరవం ఉండేది. వృద్ధులను జ్ఞానం మరియు అనుభవం ఉన్నవారుగా చూసేవారు. కుటుంబంలో అత్యంత వృద్ధ వ్యక్తి అంటే అందరికంటే ఎక్కువ గౌరవం ఉండేది. వారి మాటలను ఎల్లప్పుడూ వినాల్సి ఉండేది. పండుగలు మరియు వేడుకల సమయాల్లో ఈ వర్గభేదాలు కొంత మధ్యంగా కనిపించేవి. అందరూ కలిసి ఆనందం వ్యక్తం చేసేవారు. కాని అంతా అయిపోయిన తర్వాత మరల అదే వర్గ వ్యవస్థలోకి చేరిపోవాల్సి ఉండేది. ఈ విధంగా పురాతన చైనా సామ్రాజ్యంలో ప్రతి వ్యక్తికి వారి జన్మ నుండి మరణం వరకు ఒక నిర్ణీత స్థానం ఉండేది. అందులో నుండి బయటపడటం చాలా కష్టం. వారు దానినే తమ విధిగా అంగీకరించి జీవితాన్ని కొనసాగించేవారు. అలాగే మనమీరోజు ప్రయాణించాం పురాతన చైనా సామ్రాజ్యం అనే ఒక అద్భుతమైన లోకంలో. రైతుల కష్టకరమైన
రోజువారీ జీవితం నుండి కాంగ్జీ చక్రవర్తి యొక్క సంక్లిష్ట పరిపాలన వరకు, టెర్రకోట ఆర్మీ వంటి అద్భుతాల నుండి సామాజిక వర్గాల వివిధ జీవన విధానాల వరకు ఆ కాలంలో జీవించిన ప్రజలు ఎంత కష్టాలు ఎదుర్కొన్నా, ఎంత పరిమితులు ఉన్నా వారు తమ సంస్కృతిని, జ్ఞానాన్ని తరతరాలకు అందజేశారు. వారి కష్టాలతో పోల్చుకుంటే మనం ఈరోజు ఎంత సౌకర్యంతో జీవిస్తున్నామో, వారు కలలుగన్న ఆరోగ్య సేవలు, విద్య, వ్యక్తిగత స్వేచ్ఛ వీటన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి. మీకు ఈ చారిత్రక ప్రయాణం నచ్చిందంటేమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని కథల కోసం కమెంట్స్లో మీ రిక్వెస్ట్స్ వేయండి. ఇప్పుడు మీ కళ్ళు మూసుకుని ఈ చరిత్ర మీ మనసులో నెమ్మదిగా కరిగిపోనివ్వండి. ఆ పురాతన కాలంలోని ప్రజల స్వప్నాలతో, వారి కష్టాలతో కలిసిన మీ స్వప్నాలు మీకు మంచి నిద్ర తెచ్చుగాక. మంచి నిద్ర మిత్రులారా.